హాయ్ హలో వెల్కమ్ టు పాజిమా టాక్స్. ఈ రోజు మీ ముందుకు కౌసల్య తనయ రాఘవ మూవీ రివ్యూ. ఇంకా కథ విషయానికి వస్తే 1986లో రామాపురం అనే గ్రామంలో రాఘవ అనే పేదింటి కుర్రాడికి కావ్య అనే పెద్దింటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథే ఈ కౌసల్య తనయ రాఘవ స్టోరీ. అయితే వీళ్ళిద్దరి మధ్య వినోద్ అనే రావణాసురుడు దూరి వీళ్ళ ప్రేమ కథకి అడ్డుపడుతూ ఉంటాడు. అయితే వీళ్ళ ప్రేమ కథకి క్యాస్ట్ ఫీలింగ్ అనే మరో పెద్ద సమస్య కూడా ఉంటుంది. ఈ సమస్యలన్నీ ఎదుర్కొని వాళ్ళ ప్రేమ కథలో ఎలా విజయం సాధించారన్నది మిగతా కథ. ఇంకా రివ్యూ విషయానికి వస్తే మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ సినిమా డైరెక్టర్ స్వామి పట్నాయక్ గురించి. డెబ్యూ డైరెక్టర్ అనే పేరుకే గాని సినిమా చూస్తే ఎక్కడా అలా అనిపించదు. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండేలాగా కథకి హెల్ప్ అయ్యేలా రాసుకొని దాన్ని స్క్రీన్ మీద చాలా కన్విన్సింగ్ గా చూపించి సక్సెస్ అయ్యారు. స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నా కథకి అది అవసరం అనేటట్టు ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. చాలా వరకు విజువల్స్ మనల్ని ఇంప్రెస్ చేస్తాయి. 1986 బ్యాక్ డ్రాప్ స్టోరీని మనం ఫీల్ అయ్యేలాగా చేయడంలో కౌసల్య తనయ రాఘవ మూవీ టీం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇలాంటి చిన్న సినిమాలు మనం ఎంకరేజ్ చేస్తే వీళ్ళ నుండే ఫ్యూచర్ నుంచి స్టార్స్ వస్తారు. వీళ్ళే న్యూ కామర్స్ కి ఇన్స్పిరేషన్ కూడా అవుతారు. ఒక హెల్తీ ఇండస్ట్రీని చూడొచ్చు. ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో హీరోయిన్లతో పాటు మిగిలిన ఆర్టిస్టులు కూడా కథకు మేరకు వాళ్ళ పాత్రల మేరకు బాగానే నటించారు. రంగస్థలం మహేష్ గారి వల్ల ఈ సినిమాలోని అక్కడక్కడ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంక టెక్నికాలిటీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ ఈ స్టోరీకి తగ్గట్టు బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలోని కొన్ని సాంగ్స్ అయితే మనం థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా హమ్ చేస్తూ ఉంటాము. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకి తగ్గట్టు ప్రతి సీన్ ని ఎలివేట్ చేసింది. సో లేట్ చేయకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్ కి వెళ్లి ఈ సినిమాని చూసి ఈ మూవీ టీమ్ ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో రివ్యూ చూసారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పాజిమా టాక్స్ ని. పాజిమా అంటే పాజిటివ్ సినిమా.